ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు పరిశీలించారు. బ్యారేజీ గేట్లపై నిర్మించిన బ్రిడ్జి పైకి ఎక్కి మొత్తం పరిశీలించారు. అక్కడి నుంచే గేట్ల పటిష్టతను చూశారు. బ్యారేజీ పటిష్టంగానే ఉందన్న కన్నయ్య నాయుడు 2 గేట్లు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నాయన్నారు. అయితే 2 వారాల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందంటున్న ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్యతో మా ప్రతినిధి జయరాం ఫేస్ టు ఫేస్. ఇరిగేషన్ నిపుణులు కన్నయ్య నాయుడు గారు ఉన్నారు. ప్రస్తుతం మనతో ప్రాజెక్ట్ వద్ద పరిస్థితి చూస్తున్నాం. సార్ ఎలా ఉంది సార్? సరే ఎలా ఉంది చెప్పండి, సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ బాగుందండి, మీకేం ప్రాబ్లం లేదు. సిచ్యువేషన్ చాలా బాగుంది. తుంగభద్రలో ఉండే సిచ్యువేషన్ కూడా లేదు, చాలా బాగుంది, మీకేం ప్రాబ్లం లేదు. మన వెనక ఉంటే ఈ భీమ్ కూడా కూలిపోయింది కదా, అవన్నీ రీప్లేస్ చేసి తీసేస్తాం. ఇప్పుడు భీమ్ లేకుండా గేట్ ఉంది కదా, మా గేట్ ఉంది కదా చూడండి, ఆ గేట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ భీమ్ ఇప్పుడు పాడైపోయింది కదా, ఎట్లా సరే పరిస్థితి ఏంటి? అది ఎత్తేస్తాం. దాని స్థానంలో ఇంకోటి ఏమన్నా నిర్మిస్తారా? వస్తే హార్ట్ అటాక్ అయిపోయిందని ఇంట్లో పెట్టుకుంటామా? డాక్టర్ వల్ల సరే ఇన్ఫ్లో ఇంకో పెరిగే అవకాశం ఉందా సార్? ఏమన్నా ఇన్ఫ్లో ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటారా? తెలియదు, వర్షాలు బట్టి ఉంటుంది. చెప్పండి. ఇది మొత్తానికి అయితే ఒక 2 వారాల్లో ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా ఇటు అదుపులోకి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడ 70 వద్ద ఈ లాక్ గేట్ పాడైపోయింది. దీని స్థానంలో కూడా ఇంకో గేట్ ను కూడా 2 వారాలు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే పనులు మొత్తం కూడా పూర్తయిన కూడా అయితే ఇటు ఈ ఇరిగేషన్ ఇప్పుడు కన్నయ్య నాయుడు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ.